నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రజలు దేనికి పట్టం కట్టారంటారు? నిజంగానే 2 ఏళ్ల పాలనకు ఇది గీటరాయిగా చూసి ఇక్కడ పట్టం కడుతున్నారనాలా? ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో 3వ రౌండ్ లో కాస్త వెనకబడినట్టుగా అనిపిస్తోంది. ఏంటి మీ అబ్జర్వేషన్, ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి ఎవరివన్. బీఆర్కే న్యూస్ ప్రజానికానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ వారికి కూడా. అంటే ఇక్కడ స్పష్టంగా ఒకటి అర్థమవుతుందండి, బీఆర్కే ప్రజానికానికి తెలియదు ఏంటంటే బీఆర్ఎస్ అనేది వెనకబడిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు 3 రౌండ్లు, మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి దీంట్లో. మరి తొలి 3 రౌండ్లలో ఓవరాల్ చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆధిక్యంలో ఉంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా అప్రతిహతంగా జయత్రయాత్ర కొనసాగుతుంది. ఎక్కడ బై ఎలక్షన్లు జరిగినా మాదే గెలుపు అనే నీతితో కాంగ్రెస్ పార్టీ అలా ముందుకు పోతుంది. మనం గతంలో కూడా చూసాం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా అక్కడ కూడా మరి సిట్టింగ్ సీట్ ని బీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. మరి ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా మరి సిట్టింగ్ సీట్ అలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి విధి విధానాలు గాని, దానికి మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారి విధానాలు అయితే ఇద్దరు కలిసి కూడా ఒక జోడు ఇట్లలాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ఆయన ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ ఇలా ముందు తీసుకుపోతున్నటువంటి మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. నేను కూడా మొన్న జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో రేమత్ నగర్ గాని, మోతీ నగర్, అదేవిధంగా ఎర్రగడ్డ, ఆ బోరబండ ప్రాంతాల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. సో చాలా స్పష్టంగా నేను వాళ్ళ నుంచి వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు ఎన్నికల్లో కూడా ప్రజల దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్తాను. పార్టీ కూడా పరంగా కాకుండా క్యాజువల్ గా వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటాను. నేను నా అభిప్రాయాలు వాళ్ళ ద్వారా తెలుసుకున్నప్పుడు కూడా వాళ్ళ చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. ఆ రోజు నేను ఏంటంటే ఆ రోజు చాలా క్లియర్ గా అప్పుడే నేను స్పష్టతకు వచ్చిన ఆ రిపోర్ట్ ను కూడా మా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పట్ల విసిగి వేసారి ఆ రోజే తీసేశారు 2 years కిందట. మళ్ళీ ముసుగు కప్పుకొని కేటీఆర్ గారు సునీతమ్మను అడ్డం పెట్టుకుని మళ్ళీ ఏదో ఇవాళ మళ్ళీ పాగాయాలని చూశారు. ఆయనకు జరగవలసిన శాస్త్ర ప్రజలే, జూబ్లీహిల్స్ ప్రజలే మళ్ళీ బై ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు ప్రచారానికి రాలేదు. ఎందుకు రాలేదు? ఆయనకు తెలిసిపోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం గెలవని తెలిసిపోయింది. వాస్తవంగా సిట్టింగ్ సీటు వాళ్ళది. కానీ చూస్తుండగానే ఇవాళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 100 స్థానాలు, మళ్ళీ ఎన్నికలు జరిగితే 100 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితులు కూడా వస్తాయని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఏదో టీవీల ముందర మాట్లాడటం కాకుండా ఇందా పీపుల్ ప్రజల్లో ఉండుకుంటూ వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీ నుంచి కూడా వచ్చాను కాబట్టి ప్రజల యొక్క నాడేంటో చాలా స్పష్టంగా అర్థమైంది. భవిష్యత్తులో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి అనధికారికంగా సమాచారం అవుతుంది. సో శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేశారా? అర్థమవుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి కార్పొరేషన్, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా, మేయర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని స్టేజీకించుకోబోతుంది. చాలా స్పష్టంగా నేను బీఆర్కే న్యూస్ ప్రజానికానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మారిపోయింది రాజకీయ ముఖ చిత్రం. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రాన్ని మారిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ కోటని బద్దలు కొట్టి 2 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా వేయడం జరిగింది. మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. ఇవాళ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మరి నవీన్ యాదవ్ గారు మరి అక్కడ మెజార్టీతో ఖచ్చితంగా ఇప్పుడు గెలవబోతున్నారు. నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నవీన్ యాదవ్ గారికి ఒకవేళ మంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యువకుడు, మరి సామాజిక వర్గ పరంగా గానీ ఎట్లా చూసుకున్నా కూడా హైదరాబాద్ పరంగా కానీ కొన్ని సమీకరణాలు చూస్తే కూడా ఆయన గీయడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి కూడా ప్రచారం చేశారు. ఎంత దగ్గర నుండి ప్రచారం చేశారు? ఎందుకంటే ఏది కూడా మనం లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే పార్టీ వాళ్ళ ఆత్మహత్య కాకుండా చాలా పకడ్బందీగా ప్రణాళికతోటి మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరిగింది. మరి అక్కడ పనిచేసిన వాళ్ళు కూడా చాలా కమిట్మెంట్ తోటి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే అక్కడ ప్రజలు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. గత బీఆర్ఎస్ పాలనలో మాకేమీ జరగలేదు అనేది వాళ్ళు చాలా స్పష్టంగా నాకు తెలియజేయటం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు సన్న బియ్యానికి చాలా పొంగిపోయారు. నేను చాలా స్పష్టంగా గమనించాను. సన్న బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళని అడిగానంటే సన్న బియ్యం ఇవ్వడం అంటే మామూలు మాట కాదు వాస్తవం. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఏరియా అంటే జూబ్లీహిల్స్ మనం ఎంతసేపటికి జూబ్లీహిల్స్ ఏదో ఊహించుకుంటున్నాం కానీ అసలు జూబ్లీహిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతము మామూలు జనాభే ఉన్నారు అక్కడ వాస్తవం చెప్పాలంటే. కానీ వాళ్ళు జూబ్లీహిల్స్ వాళ్ళు ఏదైతే తింటున్నారో కోటీశ్వరుడు దీని అన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ ఒక పేదవాడికి కూడా ఒక పల్లెలు కంచంలో అన్నం పెట్టే కాడికి వచ్చారంటే ఇది ఖచ్చితంగా మనము ఎంతో సెంటిమెంట్ గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆ బియ్యం కూడా నేను చూస్తున్నాను. ఆ బియ్యం కూడా ఫార్టిఫైడ్ రైస్ అంటే దాంట్లో కొన్ని విటమిన్స్, మినరల్స్ కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. అది అలాంటి స్కీములు కూడా చాలా కలిసి వచ్చినాయి.
ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళు స్పష్టంగా గమనించారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అర్థమైంది, ఓకే ఇది నేను ఇంకోటి కూడా చెప్తాను, ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక నాంది ప్రస్తావన మాత్రమే. భవిష్యత్తులో హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించబోతుంది. నగరంలో బాగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం చేస్తున్నారు కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మా అభ్యర్థి గాని మాకు ఉన్నటువంటి ఏజెంట్లు గాని అక్కడ ఉన్న నాయకులు గాని చాలా సక్సెస్ గా పకడ్బందీగా మరి నడిపించడం జరిగింది. లేకపోతే ఏంటంటే హైడ్రా ఏం టెన్షన్ పెట్టలేదా? బికాస్ ఎందుకంటే చాలా మంది హైడ్రా ఎఫెక్ట్ కూడా అక్కడ కనిపిస్తుంది. హైడ్రా ఎఫెక్ట్ కు సంబంధించి కూడా ఈసారి ఓటింగ్ అన్నది ప్రభావితం చేసే అవకాశం ఉంది. బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మీరు అన్నట్టుగా జూబ్లీహిల్స్ అనగానే మనందరూ రోడ్డు మీద వెళ్తూ అటు ఇటు ఉన్న పెద్ద పెద్ద కాంప్లెక్స్ లను లేకపోతే ఆ లోపల ఉన్న కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లను చూస్తారు కానీ బట్ మీరు అంటే రహమత్ నగర్ కానివ్వండి అటంతా చేసుకునే వాళ్ళకు అంతే కదండి. మంచి నిజాయితీగా రియల్ ఎస్టేట్ చేసేవాడికి హైడ్రాతో ఏం సంబంధం అండి? మాది ఖమ్మం ప్రాపర్. రియల్ ఎస్టేట్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది? హైడ్రా ఏంటి, ఏదైతే గవర్నమెంట్ స్థలాలు కానీ, గవర్నమెంట్ భూములు కానీ, గవర్నమెంట్ ప్లాట్లు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు చూస్తున్నారు 12,600లకు పైగా మెజారిటీ. మీరు ఎక్స్పెక్ట్ చేసిన మెజారిటీ అనేది ఫైనల్ మెజారిటీ నెంబర్స్ ఎంత వస్తాయి? ట్రెండింగ్ ఒకటి అర్థమవుతుందండి చాలా స్పష్టంగా. రౌండ్ కి ట్రెండింగ్ అనేది కొనసాగుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను హైదరాబాద్ లో మేయర్ సీట్ ని కైవసం చేసుకోబోతున్నాము రాబోయే మేయర్ ఎన్నికల్లో. ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ బై ఎలక్షన్ లో గెలిచాము, ఇప్పుడు కూడా మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గెలవబోతున్నాము. ఖచ్చితంగా హైదరాబాద్ ఏదైతే ఉందో ఆ 150 డివిజన్ లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పాగా వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతం వేరు నుంచి చాలా భిన్నంగా ఉంది. మీరు కూడా అంటే బీఆర్ఎస్ ప్రధానికంగా కూడా వీక్షకులు కూడా ఒక భిన్నంగా ఆలోచించాలి. గతంలో ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ 2014 అధికారంలోకి వచ్చింది, ఆ ట్రెండ్ కొనసాగింది తప్ప తర్వాత ఎప్పుడైతే రాను వాళ్ళ 10 ఏళ్ల పాలనలో అరాచకాలు గానీ, దోపిడీ గానీ, ప్రాజెక్టుల వైఫల్యాలు గానీ అవన్నీ చూసిన తర్వాత జనాలకి ఆటోమేటిక్ గా తేడా వచ్చింది. మీరు చూడండి ఆ తర్వాత బై ఎలక్షన్ లో మాక్సిమం ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ విజయం అన్నట్టు ఉన్నది ఆల్మోస్ట్. సో ఇక్కడ మనం గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ చూసాము, మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ చూసాము. అంటే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాగేయటం మొదలుపెట్టింది. ఇది రెండు అంటే గతంలో ఉమ్మడి జిల్లాల పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది మేయర్ కి మా కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఇది శుభ పరిణామంగా, ఇది ఒక ఎంట్రీ గేట్ గా మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక రౌండ్ కూడా కాదు, ఇప్పుడు వాస్తవంగా కొన్ని గతంలో వాళ్ళకు ఈ బోరపంట ప్రాంతాలు కొన్ని ప్రాంతాలలో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆధిపత్యం ఉన్నా కూడా వాళ్ళు అన్ని చూసుకున్నట్టయితే ప్రతి ఏరియా అంటే రహమత్ నగర్ కావచ్చు, మోతీ నగర్ కావచ్చు, బోరపంట, యాంగలవ్ నగర్, యూసఫ్ కూడా 7 డివిజన్లు ఉన్నాయి అక్కడ. మొత్తం ప్రతి డివిజన్ లో ప్రతి రౌండ్ లో మొత్తం 10 రౌండ్లలో రౌండ్ కి ఆధిపత్యం స్పష్టంగా కనపడుతుంది. అది స్వల్పమా ఎంతో కొంత అయితే ఆధిపత్యం కనపడుతుంది. జనరల్ గా ఏంటంటే ఇప్పటికే 12,651 ఓట్లు వచ్చింది, అంటే జస్ట్ 5 రౌండ్లు. మరి 2 రౌండ్ కొనసాగుతుంది. మీరు అన్నట్టుగా ఇది మా రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్పారు. ఖచ్చితంగా గెలుపు అనేది కంపల్సరీ మేము లెక్కేసుకున్నాం. నేనైతే చాలా స్పష్టంగా మీకు చెప్తున్నా, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది చాలా క్లియర్ గా ఉంది మాకు లెక్క. కాకపోతే ఓట్లు ఎన్ని వస్తాయనే దానికి మనకు ఆటోమేటిక్ గా అఫీషియల్ గానే కదా లెక్క అనేది, అంతవరకు అయితే గ్యారెంటీ ఉంది. మెజారిటీ కోసం మేము ఆలోచించడం తప్ప మాకు ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే కేటీఆర్ గారు చాలా దిట్ట సోషల్ మీడియాలో ఇట్లా మ్యానిపులేట్ చేయడం, మేనేజ్మెంట్ చేయడం, సోషల్ మీడియా అవావా చేయడం, హంగామా చేయడం ఆయన ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నాం. గతంలో చాలా సార్లు కూడా చూసాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా మ్యానిపులేట్ చేయగలుగుతారు. మీరు ఒకటి గమనించారు లేదు, మనం ఎక్కడ సోషల్ మీడియాలో సర్వే చూసినా కూడా బీఆర్ఎస్ కనపడేది. నేను కూడా ఆశ్చర్యపోయాడు ఏంటి ఇంత అంటే వాళ్ళు సోషల్ మీడియాని మ్యానిపులేట్ చేస్తారు ఆటోమేటిక్ గా. వేల లైఫ్లు వచ్చేస్తాయి. అబ్జర్వేషన్ చెప్తున్నా, రాజకీయంగా కాకుండా మనం గమనించండి. మీరు ఏ సోషల్ మీడియా సర్వేలు చూడండి, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ చూడండి, మొత్తం 90% సర్వేలు బీఆర్ఎస్ కి ఉంటాయి. ఎంత ఉంటాయి అంటే అసలు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఆ సర్వే పోలింగ్ చూస్తే మనం ఏంటి అసలు నక్కకి నాకు ఎలా అనుకున్న తేడా ఉంటది. అదేంటంటే హ్యాండిల్స్ వాళ్ళు డీల్ చేసుకుంటారు, ఆ గ్రూప్ లో పెట్టుకుంటాం అంటే కథంగా వాళ్ళందరూ దాంట్లోకి వెళ్ళడం పొలోమని లైక్ కొట్టడం చేస్తుంటారు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ అట్లుండదు. ఎందుకంటే మనం యథార్థంగా ప్రజలకు పోవాలి, వాళ్ళ సర్వే వాళ్ళది ఎందుకు తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తాం తప్ప ఇక మనం అటు చేసుకోవడం వల్ల మనం మోసం చేసుకున్నట్టు తప్ప ఏముంటది అలా మ్యానిపులేట్ ఎట్లా అవుతారు ప్రజలు అంత ప్రజానికం, పైగా హైదరాబాద్ మహానగర ప్రజానికం చాలా తెలివికల వాళ్ళు. ఇవాళ ఓటేసే నాడి ఓటర్ యొక్క నాడి గాని నేను ప్రత్యక్షంగా విద్యార్థి రాజకీయాలను చూసుకుంటూ చాలా స్పష్టంగా ఉన్నారు. మనం అనుకున్నంత కన్ఫ్యూజ్ ఎవరు లేరు, చాలా స్పష్టంగా ఉన్నారు, అన్ని అర్థమవుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది. ఖచ్చితంగా హైదరాబాద్ మేయర్ మేము దక్కించుకోబోతున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం.
ఇది మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి నేను బీహార్ అప్డేట్ ఇస్తాను. బీహార్